ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ జాతర ఇక్కడ ఏ విధంగా ప్రారంభమైంది అనే విషయాన్ని గురించి అని చెప్పేసి ఇక్కడున్న స్థానికులు ఇప్పుడు మన దాని గురించి అయితే ఇప్పుడు చెప్పబోతున్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. మేడారం జాతర అనేది ప్రారంభం అసలు ఫస్ట్ బయకపేటలో జరిగింది. సమ్మక్క పుట్టినూరుగా చెప్పుకునే బయకపేటలో సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించేవాళ్ళు. అయితే జాతర నిర్వహణకు పెద్ద ఖర్చు బాగా జరిగేది. ఇక్కడ ఉన్నటువంటి పూజారులు ఆ ఖర్చును భరించలేని పరిస్థితి లోపల మేము జాతర చేయలేమని చేతులు ఎత్తేశారు. అయితే ఒక సంవత్సరం జరిగినటువంటి జాతరకు ఆ ఖర్చు తీరడానికి 2 సంవత్సరాల సమయం పట్టేది. అందుకే ఏంటంటే జాతరను ప్రతి సంవత్సరం కాకుండా 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. మళ్ళీ 2వ సంవత్సరం చేసిన అప్పు తీరడానికి మళ్ళీ 2 సంవత్సరాలు పట్టేది. ఇలా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర చేసుకుంటూ వచ్చేది. బయకపేట వాసులు నిర్వహించినప్పుడు ఏటూరు నాగారం ప్రాంతానికి చెందిన కొంతమంది వైశ్యుల దగ్గర అప్పులు తీసుకొచ్చేవారు. వాళ్ళ అప్పులు చెల్లించడానికే ఈ జాతర నిర్వహణ అంత జరిగిపోయేది. దాంతో చివరికి ఏంటంటే మేము ఇక్కడ జాతర నిర్వహించలేము బయకపేటలో అని చెప్తే మేడారం వాసులు ముందుకొచ్చారు, మేము చేస్తామని. అప్పటి నుంచి బయకపేట జరగాల్సిన జాతర మేడారంలో ప్రారంభమైంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున జాతర జరుగుతుంది. అయితే ఈ పౌర్ణమికి కూడా ఎందుకు అనేది అంటే దానికి కూడా ఇక్కడ ఒక ప్రాశస్త్యం ఉంది. అప్పట్లో పవరు కరెంటు లేదు కాబట్టి జాతరకు వచ్చే భక్తులు ఇబ్బంది పడతారు కాబట్టి కనీసం అడవి జంతువులు వాటిని బారిన పడకుండా ఉండేందుకోసం వెలుగులు కావాలి. వెలుగులు కావాలంటే పౌర్ణమి అయితేనే వెలుగులు ఉంటాయని నిండు పౌర్ణమి రోజున మేడారం సమ్మక్క జాతరను నిర్వహించేది. అలా సమ్మక్క జాతరకు పౌర్ణానికి సంబంధం ఉన్నది. సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆ బయకపేట ఈ మేడారం ఈ గ్రామస్తుల మధ్యలో సంబంధం ఏంటి? అసలు ఇంతకు బయకపేటలోనే మొదటగా ఈ సమ్మక్క జాతరను ప్రారంభించడానికి ముఖ్య కారణాలు ఏంటి సార్? సమ్మక్క పుట్టిన ఊరు బయకపేట. చందా వంశంలో పుట ఆడబిడ్డగా జన్మించింది ఆమె. వాళ్ళు మేడరాజు అయినటువంటి పగిడిద్ద రాజుకు అప్పుడు మేడారాన్ని పరిపాలిస్తున్నటువంటి పగిడిద్ద రాజుకు తమ బిడ్డనిచ్చి పెళ్లి చేశారు. అట్లా మేడారానికును బయకపేటకు సంబంధాలు కలిశాయి. ఇక్కడ సమ్మక్క ఏ విధంగా వెలిసింది సార్? 13వ శతాబ్దం లోపల కాకతీయుల చివరి రాజైన ప్రతాపరుద్రుడు మేడారంపై దండెత్తడానికి వస్తాడు. వాళ్ళ సైన్యాధిపతి యుగంధరుని ఫస్ట్ రాయబారానికి పంపుతారు. మీరు మాకు కప్పం కట్టాలి అని ప్రతిపాదన పెడితే అప్పటికే మేడారం ప్రాంతంలో 2-3 సంవత్సరాల నుంచి వర్షాలు లేక పంటలు పండగ కరువు కాటకాలతో అల్లాడుతుంటారు. మేమే ఆకలి చావాల్సి వస్తున్న క్రమంలో మీకు కప్పం ఎలా కడతాం, ఇది మా రాజ్యం, మా అడవి, మా భూమి నుంచి మీరెవరని తిరుగుబాటు చేస్తాడు పగిడిద్ద రాజు. దాంతో తిరిగిపోయిన యుగంధరుడు ప్రతాపరుద్రుడిని చెప్పడంతో యుద్ధానికి సిద్ధమై వస్తారు. ఆ యుద్ధం లోపల ఇక్కడ జంపన్న వాగు అంటే ముందు దీన్ని సంపెంగ వాగు అనేవారు. సంపెన్న వాగు అవతల కాకతీయ సైన్యాలకును మేడరాజు సైన్యాలకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ముందుగా పగిడిద్దరాజు, గోవిందరాజులు, సారలమ్మ ఆత్మార్పణ జరుగుతుంది. ఇది తెలుసుకున్న సమ్మక్క కొడుకు జంపన్న కాకతీయుల సైన్యాలపై తిరుగుబాటు చేసి వీరోచితంగా పోరాటం చేస్తాడు. ఆ పోరాటం లోపల జంపన్న కాకతీయుల చేతిలో చనిపోవద్దని తనకు తానుగా జంపన్న వాగులో దూకి ఆత్మార్పణ చేసుకుంటాడు. అప్పటి నుంచి సంపెంగ వాగు జంపన్న వాగుగా మారింది. తన కొడుకు, భర్త, బిడ్డ అందరు చనిపోయిన విషయం తెలుసుకున్న సమ్మక్క కాకతీయ సైన్యాలపై పోరాటం చేస్తుంది. వీరోచితంగా యుద్ధం చేస్తూ ఈలోగా ఆమెపై కత్తితో దాడి చేస్తారు. దాంతో సమ్మక్క చిలకలగుట్ట వైపు వెళ్ళిపోతుంది. చిలకలగుట్ట వైపున సమ్మక్క ఎంతకు తిరిగి రాకపోతే ఈ మేడారంలో ఉన్నటువంటి ఆదివాసీలు చిలకలగుట్ట మొత్తం అణువను గాలిస్తారు. సమ్మక్క వస్తుందా అని అటే ఎదురు చూసుకుంటుంటారు. సంవత్సరాలు చూస్తూ ఉంటారు. ఒకరోజు ఒక బాలుడు కలలోకి వచ్చి నేను తిలకలగుట్ట మీద నవిలినార చెట్టు దగ్గర కుంకుమభరణి రూపంలో ఉన్న తీసుకొచ్చి పూజించండి అని చెప్పడం జరుగుతుంది. అలా సమ్మక్క జాతర ప్రారంభమైంది. జాతర ఇక్కడ ఏ విధంగా జరుపుతుంటారు? ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి మాఘమాసం లోపల మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తూ ఉంటారు. ముందుగా ఏంటంటే మహబూబాద్ జిల్లా గంగారం మండలం పూనుగండ్ల నుంచి పగిడిద్దరాజు ఆల్రెడీ ఏంటంటే మంగళవారమే బయలుదేరి వస్తాడు. ఏటునాగరం మండలం కొండాయిలో గోవిందరాజు బుధవారం ఉదయం బయలుదేరి ఇక్కడ మేడారానికి చేరుకుంటారు. బుధవారం సాయంత్రం కన్నెపల్లిలో సారమ్మను తీసుకొని మేడారంకి వస్తారు. సాయంత్రం 6 గంటలకల్లా సారమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు ముగ్గురు గద్దెలపై కొలువు తీరుతారు. ముగ్గురు తన తల్లి సమ్మక్క కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సమ్మక్కకు స్వాగతం పలికేందుకు ముందుగానే వచ్చి గద్దెలపైన కొలువు తీరుతారు. గురువారం రోజున సమ్మక్కను చిలకలగుట్ట మించి ప్రధాన పూజారి
కుక్కర కృష్ణయ్య తీసుకొని వచ్చి ప్రతిష్ఠిస్తాడు. ఇలా ఇద్దరు దేవతలు కూర్చున్న తర్వాత భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన కోట్లాది మంది భక్తులు తల్లుల దర్శనం చేసుకుంటారు. శనివారం సాయంత్రం వరకు కూడా భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం సాయంత్రం తిరిగి యథావిధిగా చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ, పూనుగండ్లకు పగిడిద్దరాజు, కొండాయికి గోవిందరాజులు తిరిగి వెళ్ళిపోవడంతో జాతర పరిసమాప్తం అవుతుంది. గతంలో మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపు చాలా తక్కువగా ఉండేది. చంద్రబాబు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1996లో మేడారాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ఏటా 10 కోట్లు, 12 కోట్లు, ఇలా 20 కోట్ల వరకు కేటాయించుకుంటూ వచ్చిండ్రు. తర్వాత 2004 నుంచి 9 వరకు జరిగిన జాతరలో వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో 70 కోట్ల వరకు మేడారం జాతర ఖర్చు పెట్టిండ్రు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ జాతర మీద ఏటా ప్రతి జాతరకు 75 కోట్ల నుంచి ఖర్చు పెడుతూ వచ్చారు. ఈసారి జరిగినటువంటి 2024 జాతరకు రాష్ట్ర ప్రభుత్వం 110 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నది. అయితే మేడారంను జాతీయ పండుగగా గుర్తించాలనేది మొదటి నుంచి డిమాండ్ ఉన్నది. అటు కేంద్రం నుంచి గత ఎన్నికల్లో వచ్చినటువంటి అమిత్ షా కూడా మేడారాన్ని జాతీయ పండుగగా ప్రకటించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా రాష్ట్రపతి వచ్చిన సందర్భంలో ముర్ముతో కలిసి ఆమె కొద్ది రోజులు తెలంగాణలో తిరిగారు. ఆ సందర్భంలో మేడారం యొక్క విషయాల్ని రాష్ట్రపతితో చర్చించి జాతీయ పండుగ గుర్తించేందుకు సహకరించాలని కోరడం జరిగింది. సార్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జంపన్న వాగు దాని బ్రిడ్జిని కట్టడానికి అతి తక్కువ సమయం పట్టిందని చెప్పేసి మనకు చెప్తున్నారు. దాని గురించి అని చెప్పండి సార్. అయితే మేడారం జాతరకు రావాలంటే 4-5 మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో ఏంటంటే ఒకటి జంపన్న వాగు మీద బ్రిడ్జి కట్టడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. 1998లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 75 కోట్ల రూపాయలను మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. దాదాపుగా ఏంటంటే బ్రిడ్జి కడుతున్న సందర్భంలో ఇక్కడ ఇప్పుడు మావోయిస్టులు ఆనాటి పీపుల్స్ వారళ్ళు ఇక్కడ బ్రిడ్జి కట్టవద్దని కొన్ని ఆంక్షలు విధించి వాహనాలను కూడా తగలబెట్టడం జరిగింది. అప్పుడు మేడారం గ్రామానికి చెందిన మహిళలే ముందు నిలబడి ఆ బ్రిడ్జి కట్టించడం జరిగింది. చూశారు కదా జాతర ఎలా జరుగుతుందని చెప్పేసి మనకు స్థానికులు పూర్తి వివరాలు అయితే వివరించడం అయితే జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాహుల్, ఆంధ్రప్రభ, మేడారం నుంచి.